సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్, ఒక చక్కటి ఆసక్తికర సంభాషణ గాయత్రమ్మ గారితో. సో ఆ సంభాషణలోకి వెళ్ళే కంటే ముందు ఊరికి ఒక చిన్న పద్యం పాడతా. దాన్ని బట్టి తెలుస్తుంది మన సంభాషణ యొక్క గతి ఎటువైపు అన్నది. వాసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. దీంతో ఎందుకు మొదలు పెట్టానంటే, ఈవిడ జీవితం అంతా కృష్ణుడి చుట్టూ తిరుగుతుంది, లేదా ఆమెలో కృష్ణుడు తిరుగుతున్నాడేమో. సో కొన్ని విషయాలు ఆమెను అడిగి అక్కడి నుంచి ముందుకు వెళదాం. అమ్మ చెప్పండి, అసలు మీ జీవితం ఏమిటి? మీ చేతిలో ఈ తంబూరు ఏమిటి? జీవితం అంటే ఆధ్యాత్మికంగా నేను ఎలాగా వచ్చిందో చెప్పాలమ్మా. మీకు ఏదనిపిస్తే చెప్పండి. అంటే ఇప్పుడు మన గృహస్థునే అచ్చా అమ్మా, ఓకే, ఇంట్లో ఏదో దీపం పెట్టేదాన్ని, లేకపోతే మా వారు పెడుతున్నారు కదా నేను ఎందుకు అనుకునేదాన్ని, పిల్లల్ని చదివించుకునేదాన్ని. పక్కా గృహస్థుననే చెప్తాను నేను. అమ్మ భగవంతుడే మన ప్రాణం అని నాకు అసలు తెలియదు. భగవంతుడు అంటే గొప్పవాడని తెలుసు, అంతే అమ్మ. మా ప్రాణం అంటే అన్నిటికన్నా గొప్పది అమ్మ. అలా అని ఆయన్ని పట్టుకున్న తర్వాత తెలిసింది నాకు. అలా ఈ గృహస్థాశ్రమంలో నాకు ఒక చిన్న దుఃఖం వచ్చింది. అంతవరకు దుఃఖం అంటే తెలియదు నాకు. ఆనందంగానే గడిచిపోయాయి ఈ రోజులన్నీ. ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేకపోయాను. చిన్నదే కానీ తట్టుకోలేకపోయాను అది. అప్పుడు బాబా, షిరిడి బాబా నాకు దర్శనం ఇచ్చాడమ్మ. ఏమీ తెలియని నాకు భగవంతుడు గొప్పవాడని తెలిసి కూడా నేను ఆయన్ని ఏమీ ప్రేమించలేదు. పక్క సంసారాన్ని ప్రేమించాను. నా పిల్లలు, నా భర్త, బంధువులు, ఇది అప్పుడు బాబా ఎప్పుడైతే కనిపించాడు, అమ్మ భగవంతుడు నాకు కనిపించాడు కదా అని చెప్పి ఆ గుళ్ళ అన్నదానాలు చేయటం, అమ్మ బాబా గుళ్ళని ఇంట్లో భజన్స్ పెట్టడం, ఒక పిచ్చి దానిలాగా అవన్నీ చేశాను. అంతకుముందు కృష్ణుడు అంటే మా నాన్నగారి కృష్ణ భక్తుడు, అలాగా ఆ వాసనలు ఉన్నాయి కొద్ది గొప్ప. ఆ బాబా కనపడిన గురువుగా స్వీకరించి కృష్ణ తత్వంలోకి జారిపోయానమ్మా నేను. ఆయన తత్వంలోకి జారిపోవడానికి ఆయన అనేకమైన మురళి వాయిస్తూ కనిపించేవాడు. అలాగే ఎన్నో లీలలు ఆయన నాకు చూపించాడమ్మా. అది నిజమని ఎట్లా అని తెలుసు? ఊహ అని ఎందుకు అనుకోకూడదు? ఊహ అంటే నేను ఏది ఊహించక ముందే నాకు అవి ఎదురయ్యాయి. అంటే చిన్నప్పటి నుంచి నా ఊహ అంటే నాకు ఎప్పుడైతే చూసి ఉంటాము, అలా కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, శరీరంతో ఇలా ఉంటుందా అంటే నేనేం చెప్పలేను అమ్మా. ఆకారం అది. ఇప్పుడు ఇలా అనగానే ఆయన్ని శ్రీ మహావిష్ణువు అనం కదమ్మా, కృష్ణ అంటాం ఏమ్మా. అలాగే చూడగానే ఆయన వెంకటేశ్వర స్వామి అంటాం ఆకారంలో మనకి ఎదురైతే అమ్మా. అర్థమైందా అమ్మా? అలా గుర్తుపట్టడమే. నాకు సోమనాథులో కృష్ణ దర్శనం ఆకాశంలాగా ఆయన దర్శనం ఇచ్చాడమ్మా. ఆయన రూప దర్శనాన్నే నేను కోరుకున్నాను. నువ్వు ఆత్మవో పరమాత్మవో తర్వాత తెలుసుకుంటాను కృష్ణ. నువ్వు బృందావనంలో తిరిగాడావు కదా, ద్వారకలో నడిచావు కదా, నాకు ఆ దర్శనం కావాలని చెప్పి నా ఒంటి మీద ఒంటి మీద అంటే ఇంట్లో నాకు అనేది ఉంది, అదంతా కూడా పంచిపెట్టేశాను. నాకు ఇంకేమీ వద్దు నువ్వు తప్పించి కృష్ణ. ఆయన దర్శనం కోసం ఎంత వెంపర్లాడానంటే అమ్మ, అది నా అనుభవంలో నాకే తెలుసు. అంతే. నన్ను ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడగమన్నాడు. అదేంటంటే ఒక 3-4 ప్రశ్నలు బయట వాళ్ళు ఉన్నాయి, ఊరికే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అదేంటంటే, ఒకవేళ మనకి ఆధ్యాత్మికతలో ఆకారం ఉంది, సాకారం ఉంది, నిరాకారం ఉంది అంటే నేను ఆకారాన్ని పట్టుకునే నిరాకారాన్ని. నా ప్రశ్న అయిపోలేదమ్మా, అడగండి. ఇప్పుడు కృష్ణుడు అనగానే మనం ఆకారాన్ని చూస్తున్నాం. అంటే అతని చేతిలో ఉన్న పిల్లన గ్రోవి అవి లేకుండా ఒకవేళ కృష్ణుడు జీవితంలోకి వస్తే గుర్తుపట్టడం ఎట్లా? అలా ఎవరు గుర్తుపట్టలేము. అంటే ఎందుకు అట్లా అడుగుతున్నానంటే, దానికి ఒక చిన్న మర్మం ఉంది. మనకు ఇంట్లో వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎలా వచ్చినా గుర్తుపడతాం, చివరికి నీడలో చూసినా గుర్తుపడతాం. అది మనకి తులసిదాసు కథలు ఇవన్నీ కనిపిస్తాయమ్మ. రాముడు అనేక రూపాలతో వస్తాడు,
తులసిదాస్కి దర్శనం ఇవ్వడం, మిమ్మల్ని అడుగుతున్నా, నన్ను అడగడానికి నాకు అలా కనిపిస్తే నేను గుర్తుపట్టాను. ఒక మహాత్ముడు హిమాలయస్ నుంచి ఇంటికి వచ్చారు ఆయన. ఈ కృష్ణుడి ఫోటోలు ఇంకా పిచ్చిగా పెట్టేసుకున్నాను ఆ ఇంట్లో. డీడీ కాలనీ అని అక్కడ ఉన్నామమ్మ, తర్వాత ఇక్కడికి వచ్చాము. ఆయన వచ్చి ఫోటోలు ఇంకా ఎగాదిగా చూసి, కృష్ణుడు అంటే నెమలి పింఛదారి మురళీమోహనుడు అనుకుంటున్నావా అమ్మా అని అడిగారు అమ్మ. ఆ ఒక్క ప్రశ్న నాలోని అనేకమైన సమాధానాలు పుట్టుకొచ్చాయి అమ్మ, అనేకమైన ఆలోచనలు. అవును, కృష్ణుడు అంటే నెమలి పింఛదారి మురళీమోహనుడు అనుకోవడం ఏమిటి? మన అందరినీ నడిపే ఆయన మురళీమోహనుడు, ఇక్కడ ఆత్మగా పరమాత్మగా ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో కుటుంబం ఫోటోలు ఎందుకని దేవుడి ఫోటోలే పెట్టుకుంటాను నేను అమ్మ. కానీ కృష్ణుడు అంటే అలా ఉన్నాడని నేను నమ్మను. ఈ గాయత్రమే కృష్ణుడిగా అనే స్థితికి నా మనసు వచ్చేసిందమ్మ. గాయత్రమ్మ ఎక్కడా లేదు, ఎక్కడా లేదు గాయత్రమ్మ అమ్మ. ఉన్నది ఆ భగవంతుడే, ఆత్మగా అందరిలోనే ఉన్నాడు ఆయన అమ్మ. ఈ హృదయ క్షేత్రమే అసలైన స్వయంభూ క్షేత్రం ఇది అమ్మ. ఇది ఎప్పుడైతే స్వయంభూ క్షేత్రం అని నేను నమ్మాను, ఇందులో ఆ పరమాత్మే దీన్ని కదిలిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు, నిద్రపోయేటట్టు చేస్తున్నాడు, అన్నీ చేసేది ఆయనే అమ్మా. నేను ఎక్కడా నాకు కనిపించడం లేదు నాయన. అంటే సత్సంగంలో మీకు మీరు చెప్పుకుంటున్నట్టేనా? సత్సంగంలో అడుగుతారు కొంతమంది, అంతా కృష్ణుడే అయినప్పుడు అందరూ. అవును, అందుకనే అందరినీ ప్రేమిస్తాను నేను. అంటే చెప్తున్నది ఎవరికి? చెప్తున్నది ఎవరికి? అవును, భగవద్గీత ఎవరికి చెప్పాడు ఆయన? అందరిలో తాను లేడా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదే నన్నే కృష్ణుడిని అడిగినట్టు అడగవయ్యా, మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అడిగినట్టు కృష్ణుడు అర్జునుడు నేనే అంటున్నాడు. ఆయన భగవద్గీత ఎందుకు చెప్పాడు ఏమో నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నా. నాకు తెలిసిన సత్యం ఇదే. నేను ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నేను కూడా ఒకటి చెప్తాను, విన్నానా? నాకు ఏ పుస్తక నాలెడ్జ్ లేదు ఏమో, ఏ పుస్తకం లేదు, అనుభవం అయితే ఉంది. గాయత్రం ఎక్కడుందని సాధన చేస్తున్నాను కానీ కృష్ణుడు ఎక్కడున్నాడని చేయటం లేదమ్మా. అది మీరు ఫస్ట్ స్టేట్మెంట్ లోనే నాకు కన్వే అయింది. దాంట్లో నేను దాన్ని ఎప్పుడు సరిగ్గా అడిగమ్మ చూద్దాం. సరిగ్గా ఏంటంటే అంతా కృష్ణ రూపాలే అయినప్పుడు, అందరిలోనూ కృష్ణతత్వమే అయినప్పుడు ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నానంటే ఇప్పుడు అంతా అదే ఉందని నా అనుభవంలో కొద్దిగా తెలుస్తుంది అమ్మా. అదే అనుభవం వాళ్ళందరూ తెలుసుకోవాలి, అదే అనుభవం వాళ్ళందరిలో దర్శించేటట్టుగా ఏమ్మా. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారయ్యా, ఇందులో నువ్వు ప్రముఖ వ్యక్తి కావచ్చు, కానీ నిన్ను ఒకలాగా వీళ్ళందరినీ ఒకలాగా చూశాను అనుకో అమ్మా. ఇక్కడ కృష్ణుడిని ప్రేమించినట్టు అక్కడ కృష్ణుడిని వదిలేసినట్టు అవుతుంది అమ్మా. నాకు నా కృష్ణయ్య చెప్పిందే ఇదంతానే. ద్వారకలో అయ్యా నీతో ఎప్పుడు నేను ఉండాలంటే ఏం చేయాలి కృష్ణ అంటే ఒకటే చెప్పాడు ఆయన, సర్వత్రా ప్రేమను కురిపించు అని. సరే, మీరు ఒక చిన్న పాట పాడుదురు, దానికంటే ముందు ఒక చిన్న చిలిపి ప్రశ్న. కృష్ణుడు అంతటా ఉన్నప్పుడు బృందావనం ఎందుకు వెళ్తున్నారు? అది నా ప్రారంధం తీసుకెళ్తుంది. నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడ వాడినే దర్శిస్తాను ఏమో. ఈ బాడీ ద్వారా ఎంతమందో ప్రదేశం నచ్చిందని, నా ప్రదేశం నచ్చిందని కాదు, ఆయన ఆస్వాదించి నన్ను పంపించాడమ్మా. అక్కడ బృందావనం కొంతమంది చూడాలంటే ఒక శరీరం తప్పకుండా అవసరం ఏమో, తీసుకెళ్లేవాళ్ళు. దాన్ని ఈ శరీరాన్ని తను తీసుకెళ్ళి వేలాది మందిని 15 సంవత్సరాల నుంచి దర్శనం చేయించాడు ఆయన ఏమో. అంతేగాని ఇక్కడ నేను ఒకప్పుడు బృందావనం బదిరి అన్నీ వెతికాను కృష్ణుడి కోసం. వెతికితే ఆయన చెప్పాడు, పిచ్చిదానా హృదయపు తలుపులు తెరిచి చూడు, నీలో ఉన్నది నేనే అని చెప్పాడు ఆయన. ప్రతి అడుగు కూడా నాలోనే ఉందని చెప్పాడమ్మా ఆయన. ప్రతి పాటలోనే అదే ఉంటుంది, నువ్వు నేను ఒకటే, ఉన్నది ఆయనే అని. ఏదైనా ఒక పాట పాడమ్మా, కృష్ణతత్వాన్ని పాడు. అందరిలో ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, అందరిలో వెలుగొందడివాడు, అతడే నేను, అతడే నేను. మనసు నేనుగా భావించితిని, మనసు నేనుగా భావించితిని, అసత్యమును సత్యముగా భావించితిని. మనసు నేనుగా భావించితిని, అసత్యమును సత్యముగా భావించితిని. సత్యమతడే జ్ఞానమతడే, సత్యమతడే జ్ఞానమతడే, అనంతుడు అతడే.
మీద గోవిందుడతడే, కొండ మీద గోవిందుడతడే, కైలాస పర్వత నివాసి అతడే. కొండ మీద గోవిందుడతడే, కైలాస పర్వత నివాసి అతడే. అతడే నేను, అతడే నేను, సర్వ ప్రాణులలో జీవం అతడే, సర్వ ప్రాణులలో జీవం అతడే, సర్వ ప్రాణులలో జీవం అతడే, జీవకోటిలో ఎరుక అతడే. అతడే నేను, అతడే నేను. బాగుంది. గాయత్రం ఎక్కడుంది? ఇక్కడ భగవద్గీత చెప్పిందంతా ఈ ఒక్క పాట సారాంశమే అయ్యా. రమణ మహర్షి చెప్పిన ఇదే చెప్తాడు. కృష్ణ ముందే చెప్పాడు ఎప్పుడు అని అమ్మ. రమణ మహర్షి వచ్చి తెలుసుకున్న మహాయోగి ఆయన ఏమ్మ. ఏ సత్యాన్ని కోసం మనం ఇంతమంది ఆరాట పడుతున్నామో ఆ సత్యమే శ్రీకృష్ణ పరమాత్మ అమ్మ. కృష్ణుడు అంటే మన దగ్గరికి ఆత్మగా వచ్చినప్పుడు కృష్ణుడు ఇక్కడ మురళితో లేడు కదా అమ్మ. ఈశ్వరుడు పాముతో లేడు కదా. నువ్వు ఈశ్వర భక్తుడు అయితే ఇక్కడ పాముతో కూర్చున్నాడు ఆయన. రాముడు అయితే ధనస్సు పట్టుకుని కూర్చున్నాడా ఇక్కడ ఆయన. అమ్మ అయితే సింహవాహినే కూర్చుందా. ఇక్కడికి వచ్చేసరికి రూపాలన్నీ అదృశ్యమైపోతుంటాయి అమ్మ. అన్ని రూపాలు ఒక ఆత్మగానే ఉంటాయి. మరి ఇక్కడ భగవంతుడు రెండు అంటారా ఒకటి అంటారా అమ్మ? ఆత్మే కదా అమ్మ ఎవరైనా తెలుసుకునేది. మరి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ఆరాధిస్తున్నారు. వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది? నాకు అని ఏమనిపించదు. ఎందుకంటే ఏ రూపాన్ని పట్టుకున్నా ఇక్కడికి రావాల్సిందే. దానివల్ల వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి కదా. వ్యత్యాసాలు వాళ్ళ మనసులో వ్యత్యాసం ఉంది. మీ వైఖరి ఏమిటి వాళ్ళ పట్ల? అట్లాంటి వాళ్ళు వచ్చి కృష్ణుడు కాదు రాముడే గొప్ప అన్నారు అనుకో. నేను అన్ను వాళ్ళు అన్నారనుకో అమ్మ, అన్న మౌనంగా ఊరుకుంటాను. వాళ్ళకి తెలిసినప్పుడే తెలుస్తుంది కానీ వితండానికి పోను నేను. ఏదో ఒకరిని పట్టుకున్నాడు కదా, అన్ని రూపాయలు ఒక్కడివే కదా నాన్న. ఇప్పుడు అంతే తెలిసినప్పుడు తెలుస్తుంది. అలాంటి వాళ్ళని మనం మార్చలేం ఏమ్మా. వాళ్ళుగా తెలుసుకుని మారాల్సిందే అమ్మా. ముందు మనం మారితే చాలు. మీ జీవిత లక్ష్యం? నా జీవిత లక్ష్యం ఏం లేదు. రోజు నిజంగా సత్యంగా ఉంటాను. నా ధైర్యం అదే. ధర్మంగా జీవనయాత్ర ఉంది. జీవిత లక్ష్యం అంటే ఏమీ లేదు. సహజంగా జీవనయాత్ర చేస్తాను అంతే. సహజమైన జీవనయాత్ర నాకు కావాలి అంటే. ఎక్కడ ఈ టర్నింగ్ పాయింట్ వచ్చింది? మీరు ఎక్కడో బాధ అన్నారు కదా, ఇంట్లోనే ఏం జరిగిందో చెప్పగలరా? మీకు అభ్యంతరం లేకపోతే. ఎందుకంటే ఏదైనా ఒక ప్రయాణానికి అటు ఇటు ఉంటది. అంటే ఇంట్లో వ్యక్తుల ద్వారానే వచ్చింది. వాళ్ళ పేరు చెప్పి నేను బాధ పెట్టలేను. విషయం చెప్పండి. ఇంట్లో వాళ్ళు ఇష్ట ప్రకారం అది అనిపించింది. పెద్దలం కదా, మా ఇష్ట ప్రకారం వాళ్ళకి చేయాలనుకున్నాము. కానీ అలాగా కొంచెం ఎప్పుడు వ్యతిరేకత తెలియదు, దుఃఖము తెలియని జీవనయాత్ర ఉంది అప్పటి వరకు. అమ్మా కర్మ అక్కడ మొదలైంది. ఒకవేళ మీరు అనుకున్నది జరిగి ఉంటే ఇదంతా ఉండేది కదా. పట్టుకోపోదునేమో మేబీ. అంటే ఏదో జట్కా. అదే నాకు మా ఇంట్లోనే నాకు ఆధ్యాత్మిక ప్రయాణం. ఇంటిలో బాధ వల్లే నేను భగవంతుడి నుంచి కొంచెం గుర్తించేసరికి బాబా దర్శనం అయిందయ్యా. అవ్వడమే తర్వాత కృష్ణ అయితే అమ్మ అని పిలిపించుకోవాలని, నన్ను అమ్మ అని పిలవని విపరీతంగా పిలిపించేదాన్ని. కొన్నాళ్ళు ప్రపంచం వైపు కూడా చూడలేదు. దేవుడు రూమ్ ఆ కృష్ణుడు నేను అంతే. ఈ పాటలు వచ్చేస్తూ ఉండి అమ్మ స్నానం చేసి బొట్టు పెట్టుకుని పరిగెత్తిపోయేదాన్ని. పైన ఉండేది దేవుడు రూము. జడ తలదూకుంటే నాకు నా కృష్ణయ్యకి మళ్ళీ 5 నిమిషాలు లేట్ అని అలాగా ఒక పిచ్చి దానిలా ప్రయాణం ఉండేదమ్మా. తర్వాత చూసేవాళ్ళు ఏమనేవాళ్ళు? అనేవారు బంధువులు అవి కూడా పెద్ద పట్టించుకోవడం లేదు. అలా ఉంటే పిచ్చదవుతుందేమో అని కూడా మా వారి దగ్గర చెప్పేవారు. కానీ మా వారి సహకారం కొంత ఉంది. మొట్టమొదటిలో కొంచెం చిరాకు పడేవారు. తర్వాత పూర్తిగా వారి సహకారంతో ఈ జీవనయాత్ర. పిల్లలు వారు ముగ్గురు కూడా బాగా చూస్తారమ్మా. ఇప్పుడు మీ నుంచి వచ్చిన ఈ యొక్క సహజ కవిత్వం అనొచ్చు, లేకపోతే సహజ తత్వం అనొచ్చు, కృష్ణ తత్వం, దాన్ని పుస్తకంగా ఏమైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చామమ్మా. ఉన్నాయి. ఎవరితో తెప్పించండి చూద్దాం. మీరు ఇక్కడే ఉండండి, ఊరికే చూస్తాను. తర్వాత మీకు దాన్ని మీరు పాడిందే ఫైనల్, ఎవరైనా అందంగా పాడితే ఓకేనా?
ఎవరు పాడుకున్నా నాకు ఆనందమే అమ్మా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అంటే నేను పాడుకునే దానికన్నా ఇతరుల ద్వారా ఆ పాట వింటుంటే నాకు ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే అది నా సొంత కవిత్వం కాదు, నేను అనుకుంటే వచ్చింది కాదమ్మా, భగవంతుడు ఇచ్చింది. ఇది అందరి ప్రసాదం నాయన, అంతే అమ్మా. ఈరోజు ఇందులో నుంచి ఏదో ఒక మీ సంఖ్య చెప్పండి, నేను ఊరికి నేను పాడతా తర్వాత. అలాగే ఇంకొంచెం తర్వాత నేను మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామిని హృదయ క్షేత్రంలో దర్శించానమ్మా. దర్శనం అంటే దర్శనమే బాడీ దర్శనమే. దర్శనం అంటే దాని దర్శనం అనే పదాన్ని కదమ్మా. నేను రోజు టీవీని చూస్తున్నా, ఈ దర్శనం కిందకి వస్తుందా? టీవీ అంటే అది కూడా అదే దర్శనం. దేన్ని చూస్తున్నాం, దేన్ని దర్శనం చేసుకుంటున్నాం, ఏమిటి తేడా? అలా అని నేను చెప్పలేను కానమ్మా. లక్ష్మీ నరసింహస్వామి ఎలా అయితే బయట చూశానో అలాగే నాకు లోపల దర్శనం ఇచ్చాడు ఆయన. అప్పుడు రూపాన్ని పట్టుకునే నేను ఉన్నాను. అవన్నీ కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళడానికే అవన్నీ దొరికాయి అని చెప్తాను నేను అమ్మా. అవేమి తప్పు కాదు. ఊరికే అందరికీ కనపడమంటే కనపడతాడు ఆయన. టీవీ దృశ్యాలు ఎవరైనా చూడొచ్చు. అంటే కృష్ణుడు మిమ్మల్ని గురువు చేశాడా? నేను గురువు అని అనుకోను. అందరూ నేను వాళ్ళు ఎవరైనా అనుకుంటారమ్మా, నాకు తెలియదు. కానీ మనందరికీ గురువు ఆ శ్రీకృష్ణుడే అని చెప్తాను. మీరు ఒక మాధ్యమం అంటారా? అంతే, మధ్యలో ఆయన ఈ బొమ్మను ఆడిస్తున్నాడు అంతవరకే. కానీ నాకేమీ అలాంటి ఇష్టం ఉండదమ్మా. నాకు అందరికీ గురువు ఆయన ఒక్కడే. మీరు అంటే కృష్ణతత్వాన్ని మీరు ఎట్లయితే ఒక సంఘటన వల్ల మీలో మేల్కొన్నదో అట్లాంటి అవకాశం వాళ్ళకి ఎందుకు ఇస్తారు? మీరు ఎందుకు చెప్తున్నారు మధ్యలో? వాళ్ళని చెప్పమంటాను, ఎవరి అనుభవాన్ని వాళ్ళని చెప్పమంటాను. అనుభవం గురించి అన్నట్లే. ఇప్పుడు మీకు ఒక సంఘటన జరిగి అక్కడి నుంచి మీలో ఒక జాగృతి కలిగింది, నాలో కలిగింది. అలాంటి అవకాశం అందరికి ఉండాలి కదా, మనం ఎందుకు దాన్ని ఇంటరప్ట్ చేస్తాం? అందరి అవకాశం కాదు, వాళ్ళ ప్రారంభాన్ని బట్టి దొరుకుతుందమ్మా, వాళ్ళ శ్రద్ధను బట్టి దొరుకుతుంది. ఎదుటి వాళ్ళు చెప్పితే దొరికేది కాదు, అది వాళ్ళ అనుభవంలో వాళ్ళకి రావాలి. సో దీంట్లో ఏమన్నా మీరు విధి విధానాలు చెప్తారా, లేకపోతే వాట్ ఈస్ ఇట్? ప్రేమగా ఉండమని చెప్తాను. నాకు అదే చెప్పాడు కృష్ణుడు, ఈ నోరు కూడా అదే చెప్తుంది. ప్రేమగా ఉండమంటాడు, ధర్మంగా ఉండమంటాడు. ఈ రెండిట్లు ఎందుకు పాటు పడుతున్నాను నేను అమ్మ. అదే నా జీవనయాత్రానికి ముఖ్య ద్వారం అమ్మ, అంతే. నా జీవనయాత్రే అది అమ్మ. ఈ తపస్సు చేసుకునే వాళ్ళు, ధ్యానాలన్నీ చేసుకునే వాళ్ళు హిమాలయస్లో సంఖ్య ఎక్కువే ఉంటుంది. అది మరి ఆయన్ని తీసుకెళ్తున్నాడు 27 ఏళ్ళ నుంచి. ఆయన సొమ్మే ఆ భక్తులకి ఇస్తున్నాం. భాగవతం, భగవద్గీత కూడా సాధు సేవ చాలా ముఖ్యం అని చెప్తుంది. సాధు అంటే సన్యాసి డ్రెస్ వేసుకున్నవాడు అని కాదమ్మా. ఇక్కడ భగవంతుడిని ప్రేమించేవాడు. జన్మ ఎందుకోసం వచ్చింది, ఆయన కోసం తెలుసుకోవడం కోసం వచ్చిందని శాస్త్రం చెప్తుంది. ఆయన ప్రయాణంలో ధర్మంగా ఎవరైతే జీవనయాత్ర చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ శరీరంతో ఆయన ఏదో కొద్ది గొప్ప చేయిస్తున్నాడు హిమాలయస్లో. ఆయన చేయిస్తున్నాడు కాబట్టి నేను ఈ బాడీ వెళ్ళి చేస్తుంది. ఒక అమ్మాయి అడిగింది, హృదయంలోనే ఉన్నాడని ఇంత గట్టిగా చెప్తున్నారు కదా అమ్మా, నువ్వెందుకు పోతున్నావు బద్రీనాథ్ అని అడిగింది నన్ను. అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళినా నాలో నేనే శోధించుకుంటాను. నా ప్రారంభం ఇది తిప్పుతుంది, ఇంకా ఈ దేహం కొన్ని చేయాల్సినవి ఉంది కాబట్టి. అంటే ఆసక్తి కాదా? నాకు ఆసక్తి అంతా కూడా సంవత్సరం ఎగ్జాక్ట్ ఆ టైంలో పోవడం వెనుక మనసు ఉంది కదా. మనసు అనేది లేదు. ఇంకో 5-6 బృందావనంలో కృష్ణాష్టమి ఇప్పుడు వస్తుంది అంటే మీరు మనసుతోనే కదా. ఉదాహరణకి క్యాలెండర్ తీసేస్తే నా తండ్రి ఇప్పుడు ఒకప్పుడు నా చేతిలో గరిటి నా ఇష్ట ప్రకారం తిప్పేదాన్ని. ఇప్పుడు భగవానుడు తిప్పితే తిరుగుతున్నాను నేను. అది ఒప్పుకుంటున్నా. ఒకవేళ అసలు క్యాలెండర్ లేదనుకోండి, ఎట్ట తెలుస్తుంది కృష్ణాష్టమి? అది చూసేది ఎవరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎదురు క్యాలెండర్ ఉంది కాబట్టి నేను తిథి వారాలను బట్టి చెప్తున్నా. మీరు ఏకాంతంగా గదిలో ఉండిపోయారు అనుకోండి, అప్పుడు ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది అంటే నేను ఆ క్యాలెండర్ ఉంటుంది, దాన్ని చూస్తున్నాను ఏమ్మా. చూసి ఒకవేళ అది లేకపోతే ఏదో ఒక రోజు నా నిర్ణయంతో కృష్ణాష్టమి జరిగేదేమో. పని ఆపన భగవంతుడు చెప్పాడు కాబట్టి. ఇప్పటి వరకు మీరు బెస్ట్ బుల్లెట్ ఇది కాదు. ఆయన అది అయిపోయింది అంటే మీరు ఆ జవాబుతోనే అయిపోయింది. కృష్ణుడు గారు ఇప్పుడు మంచి ఫ్లూట్ తీసుకుని అద్భుతంగా వాయిస్తుండొచ్చు. నన్ను వాయిస్తున్నాడు కదా ఆయన. నన్ను వాయిస్తేనే నేను వాయిస్తున్నాను బయటికి. తర్వాత ఈ ప్రపంచంలో ఇది ఊరికే, దీనికి బియాండ్ గా మీరు ఒక కామన్ మ్యాన్ గా, లేదా ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఇట్లా ఒక రకరకాల బాధ్యతలు ఉండి ఫైనల్ గా మీలో ఏదో స్ఫురించి మీరు జీవిస్తున్నారు. మీ వల్ల ఎవరికి లాభం లేకుండా నష్టం అయితే లేదు, అటువంటి ఒక స్థితిలో ఉన్నారు మీరు. మంచి స్థితి.
ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇన్ని దోపిడీలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి, పాలిటిక్స్ ఉన్నాయి, మోసాలు ఉన్నాయి. మీ బాధ్యత ఏమిటి దాని పట్ల? ఇప్పుడు అందరికీ ఇది అర్థం కాదు, అందరూ ఇట్లా ఉన్నారనుకోండి, అట్లా అది జరుగుతుంది కదా అమ్మా. అవన్నీ నేను ఆలోచించలేను, కానీ భగవంతుడిని ప్రేమించే వాళ్ళకి మనం ఇదే ఒక ఆలోచన, నువ్వు మనసుతో ఆలోచన అంటున్నావు అమ్మా. ఆ మనసు కూడా పెద్ద మనసులతో నేనేం ఆలోచన చేయను, నా టైం వచ్చింది నేను పట్టుకెళ్ళి పెట్టేసుకుంటానండి అన్ను. దొంగ కూడా ఒకసారి వాళ్ళని కొడుతుంటే జాలేసి వాళ్ళకి ఇంత తిండి పెడదామని అనిపిస్తుంది, నా మనసుకి అలా ఉంటుంది ఏమ్మా. ఎవరిని ఎవరూ మార్చలేమని మట్టుకి నేను తెలుసుకున్నానమ్మా. ఒక ఉత్తమమైన వాడిని ఎదుటి వాళ్ళు మారాలనుకునే వాళ్ళు వాళ్ళ నడకని చూసి మారుతారమ్మా. అమ్మా అంతేగాని మనం చెప్పిన దానివల్ల వెంటనే మార్పు వచ్చేది, కానీ వీళ్ళందరిలో వచ్చింది అమ్మా. ఇప్పుడు ఈవిడ అందరూ కూడా అవసరమైతే చేతి గాజులు అవి కూడా తీసి ఇచ్చేసారు ఆ మధ్యన. అంతకుముందు దాచుకునే మనస్తత్వాలు అవన్నీ కూడా అలాంటి ఓపెన్ అయ్యి చక్కగా పంచిపెడుతున్నారు. అది ఒక కొంచెం మార్పే కదా అమ్మా. అది చూసి నేను సంతోషిస్తున్నాను నేను అమ్మా. మీరు ఒక మాట చెప్పండి, ఈ అమ్మ సాంగత్యానికి వచ్చిన తర్వాత మీలో కలిగిన పరివర్తన ఏమిటి అసలు? ఊరికి ఒక మాట చెప్పండి, అక్కడ చెప్పండి, వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది. అమ్మతో పరిచయం అయ్యాక, అమ్మ సత్సంగం విన్నాక నాలో మటుకి ఒక సేవ చేయాలనే భావం ఎక్కువ కలిగింది. ఆ సేవ నేను బృందావనంలో ఎంతోమందికి నాతో గాయత్రమ్మ గారు చేయించారు. కానీ అందరినీ సమభావంతో చేయటం. కాఫీ అన్నది 200 మందికి ఇచ్చినా 150 మందికి ఇచ్చినా కృష్ణుడికి ఇస్తాననే భావం వచ్చింది నాకు. అది తర్వాత మన దగ్గర ఉన్న డబ్బుని ఎలా దానం చేయాలన్నది కూడా గాయత్రి గారి ద్వారానే మాకు కలిగింది. ప్రతిదీ ఏదైనా. ఇప్పుడు ఈమె గాయత్రి గారు మీరు గురువుగా భావిస్తారా, అమ్మగా భావిస్తారా, ఫ్రెండ్ అనుకుంటారా, కృష్ణుడు అనుకుంటారా, ఏమనుకుంటారు? గాయత్రి అమ్మ గారిని ఒక అమ్మగానే భావిస్తాం, ఒక కృష్ణుడిగా భావిస్తాం. అంటే ఆవిడ ఒక గృహిణిగా ఉండి మేము కూడా ఒక మేమైతే సామాన్య గృహిణులమే. మేము బయటికి ఎక్కడికి వెళ్ళలేమండి, ఏది చేయలేము. ఎక్కడెక్కడో సాధువులు నమ్మేసి వాళ్ళ వెనకాలే తిరిగే కులం మాది కాదు. అంతే కదా, క్షత్రియ కులం మాకు బయటికి అలాగే అమ్మ దొరికారు మాకు. అమ్మ కూడా నాకు ఎలా దొరికారంటే ఒక పుస్తకం ద్వారా దొరికారు. ఒక క్షత్రియ పుస్తకంలో ఆవిడ చూసి వైజాగ్ నుంచి అమ్మ దగ్గరికి పరిగెట్టుకు రావటం జరిగింది. ఆమెకు వచ్చిన దగ్గర నుంచి 14 సంవత్సరాల్లోనే ప్రతి సంవత్సరం వాళ్ళతో బృందావనం వెళుతున్నాము. అమ్మ మార్గం ప్రేమ మార్గంలో ఉంది, ధర్మ మార్గం ఉంది. కుటుంబంలో కూడా భర్తను ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి అన్నది కూడా అన్నీ నేర్చుకున్నాము. డ్యూటీ ప్రేమగా చేస్తున్నాము, అమ్మతో వీలైనప్పుడు యాత్ర చేస్తున్నాము. ఇంతకంటే ఏం కావాలండి మాకు? ఓకే, బాగుంది బాగుంది. తను చెప్పట్లేదు, నేను నాది కూడా చాలా మార్పు అండి. అందుకని నాకు అనిపించింది మాట్లాడాలని. నేను వచ్చేటప్పుడు 35 సంవత్సరాల క్రితం అరుణాచలం వెళ్ళినప్పుడు నాన్న యారు అని చెప్పి నేనెవరిని అంటే అసలు ఆ క్వశ్చన్కి అర్థమే తెలియదండి. అప్పుడు నాకు అమ్మ దగ్గరికి వచ్చాక నేను ఎక్కడా లేను అనేది మనసా వాచా కూడా అనిపించిందండి నాకు. తర్వాత నేను ఇలాగా ఎవరితోని కనెక్ట్ అవ్వలేదండి. నాకు కొన్నేళ్ల క్రితం చాలా బెంగగా ఉండేది. ఏంటి జీవితం అంతా ఇంతైనా అయిపోతుంది, ఇలాగే ఇంకేం చేయకుండా ఇంతైనా, ఇంకేం ఉండదా ఇంతైనా అని ఒక పరితాపనలో ఉన్నప్పుడు అన్ని పుణ్యక్షేత్రాలు మామూలుగా వెళ్ళాను, కానీ బృందావనం ఒకటి వెళ్ళలేదండి. ఆ వెళ్ళకపోయేటప్పటికీ తినుతో అన్నాను, నేను బృందావనం వెళ్ళలేదు, అన్నీ వెళ్ళానంటే మరి గాయత్రమ్మ గారు ఉన్నారు కదా, అదేంటే గాయత్రమ్మ గారు కూడా వెళ్ళొచ్చు చక్కగాను, నేను చెప్తాను అని చెప్పి అన్నీ చెప్పింది. అలా వెళ్ళానండి. నాదేంటంటే ఎప్పుడు అలవాటు అయితే ముందుకు వెళ్ళిపోతాను తప్ప నా అంతటి నేను అలవాటు చేసుకోను. ఎవరైనా నన్ను అలవాటు చేసుకుంటే వెళ్తా, నా మనస్థితి అది. ఆ రకంగా ఇంకా రోజు అమ్మ వాళ్ళు అటు నుంచి హిమాలయాస్ వెళ్ళిపోతున్నారండి. నేను ఇంకా బ్యాక్ హైదరాబాద్ వచ్చేయాలి. ఆ రోజు మా సాయంత్రం ప్రయాణం అయితే వాళ్ళది ప్రొద్దున. అమ్మ మామూలుగా చూస్తూ ఉన్నారు, అన్నీ బాగా సేవ చేస్తున్నారమ్మా ఏంటి అని అడిగారు. అది నేను తర్వాత నాకు ఏమనిపించిందంటే అమ్మని చూసిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాక వెహికల్ వచ్చినప్పుడు అమ్మ పిలిచారు నన్ను, అమ్మ ఇలా రండి అని చెప్పి పిలిచారు. అంటే అంతకుముందు మాట్లాడుకున్నాం, కానీ అమ్మకి పాప అవేమి గుర్తుండవు, అది ఆ ధ్యాస తప్ప ఆవిడకేమి ఉండదు. ఏంటమ్మా మీరు ఎక్కడన్నారు హైదరాబాద్లో ఏంటి అని చెప్పి, హైదరాబాద్లో మీరు ఎక్కడుంటారు అన్నీ అని అడిగారు. ఇలా పలాని చోట అండి అని చెప్పి అంటే, మన భక్తులు ఉన్నారు, ప్రతి సోమవారం మన ఇంట్లో సత్సంగం ఉంటుందమ్మా, నేను ఇలా హిమాలయాస్ నుంచి వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను
అని చెప్పన్నారు. అంతకుముందు అందరూ భక్తులు అందరూ అన్నారు అమ్మకి అసలు గుర్తుండదు, అది తప్ప వేరే ఏం గుర్తుండదు అమ్మకి, ఎవరి ఫోన్ నెంబర్లు అన్నారు. కానీ ఆవిడ వచ్చిన తర్వాత మర్చిపోకుండా నాకు ఫోన్ చేసి అక్కడి నుంచి రాదని ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ కూడా మీరు రండి అమ్మ అన్నారు. ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే, ఆ రోజు అమ్మ కనుక అలా వెళ్ళిపోయి నన్ను పిలవకుండా ఉంటే నేను లేకపోతాను. కానీ ఇక్కడ నాకు ఒక తపన ఉంది. ఆ తపనే నాకు బృందావనానికి ఈ రకం అమ్మతో కనెక్షన్ గురించి ఈ రోజు నాకు అజ్ఞానంలో అంటే పూర్తిగా ఇదిగా ఉన్నదాన్ని నాకు ఒక రకమైన వైబ్రేషన్స్, ఒక రకమైన ఆనందం దొరికిందంటే అది భగవంతుడు ఈ రకంగా కనిపించి, లేకపోతే నేను ఇంకెప్పుడు అమ్మని కలవలేకపోతున్నాను. కానీ ఆ రోజు నేను అనుకున్నది భగవంతుడిని అలా అడిగానమ్మో, అది నిజం అనిపించిందేమో, ఆయనకి జడ్జిమెంట్ కరెక్ట్ అనిపించిందేమో, అమ్మతో కనెక్ట్ చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ప్రాణం అండి అమ్మ అంటే. ఎందుకంటే ఆవిడ వల్ల ఎంతో నేర్చుకున్నాం. అమ్మ ఉన్నారంటే సత్సంగం చేస్తారండి, చేసిన తర్వాత అందరికీ భోజనం పెడతారు. ఆ భోజనం పెట్టినప్పుడు ఎంత శ్రద్ధగా అంతా వండిస్తారు. కానీ అందరూ భక్తులు తిన్న తర్వాత ఇంకా ఇంట్లో మిగతా వాళ్ళ పని వాళ్ళు ఉంటారు కదండి, అది తీసేసమ్మా అన్నీ మీరు అందరూ తీసేసుకుని సర్దేసేయండి అని చెప్పి అంటారు తప్ప ఇంత లోపల పెట్టరు. అందరూ అయిపోతుంది అంతటితో. ఇప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం అంతకుముందు, ఇది ఉంటే మరి సాయంత్రానికి ఉపయోగపడుతుంది కదా, లేకపోతే రేపటికి ఉపయోగపడుతుంది కదా అని దాచుకునే థాట్ ఉంటుందండి అందరికీ. ఎందుకంటే ఆవిడ అస్సలు లేదండి. నేనైతే అది నేర్చుకున్నాను. ఎంతో కొంత నాకు కొంచెం మైనస్ ఉంది దాంట్లో అప్పట్లో, కానీ చూసాక అనుకున్నాను అమ్మది అంత మంచి. ఇంకా డబ్బులు అంటారండి, ఇంకా ఆలోచన చెయ్యరు. ఆవిడ దగ్గర ఉందంటే రూపాయి ఏది ఉన్నా కూడా అలా ఇచ్చేస్తారు. వాళ్ళు అని లేదండి, అవసరం ఎవరైనా ఇచ్చేస్తారు. అదొకటి నాకు చాలా అనిపించిందండి నా జీవితంలో. నేను అమ్మ చెప్తున్నాను నేను ఏదో ఇచ్చానని కాదండి, ఆవిడ సత్సంగాల వల్ల నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. తర్వాత నాకు ఈ మధ్యన కూడా ఇంకా లేటెస్ట్గా అమ్మ చెప్తారు ప్రతి సత్సంగం నేను ఎంతో ఇదిగా వింటాను. నాకు ఫోకసింగ్ ఏది ఉంటే అదే అనమాట. ఆ భగవంతుడు వైపు నేను తిరగలగటం నా అదృష్టం, నా ఫోకసింగ్ ఇటు పెట్టుకోవటం. అమ్మ సత్సంగం వింటుంటే ఆవిడ పాడే పాటలు కళ్ళమ్మట నీళ్లు కారిపోయాయి. ఇది నిజం కదా, సత్యం కదా అని చెప్పనమాట. అప్పుడు అలా కారిపోతుంటే అప్పుడు ఆ పాటల్లో ఆ భావం తీసుకుని, ఆ మీనింగ్ ఇష్టం అండి, ఆ మీనింగ్ అంతా తీసుకుని నాకు నేను ఉపయోగించుకున్నాను. తర్వాత అనుభవించాను. అనుభవించిన తర్వాత ఇప్పుడు దీంతో నేను వస్తుంటే ఆటోలో వస్తుంటేప్పుడు మేము సత్సంగం చేసుకున్నాం. ప్రేమ సర్వత్రా ప్రేమని కురిపించు, అదే భగవంతుడు అని చెప్పన్నారు. అది ఆ ప్రేమతత్వాన్ని నేను ఎంతో కొంత అమ్మ చెప్పిన దాన్ని బట్టి కొంచెం నవ్వుతూ అందరితోనూ ఇదిగా ఉండేటప్పటికి అది నన్ను ఎంతమందికో కనెక్ట్ చేసిందండి. ఎంతోమంది నా దగ్గరికి లలిత గారు మీరు అది ఇది అని చెప్పి ఎంతో ప్రేమగా, ఒకప్పుడు లలిత కంటే కూడా ఎప్పుడైతే ఈ ప్రేమతత్వం చెప్పారో అది నాకు ఎంతో దగ్గరైందండి. అది ఇప్పుడు నాకేమనిపించిందంటే అమ్మ అంటే ఒకప్పుడు అమ్మని వదిలిపెట్టి ఉండలేకుండా అలా ఉండేవాళ్ళం. అమ్మే చెప్పారండి. వేరే గురువు గారి భక్తులు కూడా ఆయన పరమపదిస్తే వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళకి అమ్మ ఒకటి చెప్పారు. వాళ్ళు బాధపడేవారు వాళ్ళ గురువు గురించి. బాధపడితే అమ్మ అన్నారు, గురువు గురించి బాధపడకూడదమ్మా, శరీరం వెళ్ళిపోతుంది, అది ఉండదు కదా, ఆయన చెప్పిన వాక్కు ఉందమ్మా, ఆయన చెప్పింది అది పట్టుకోవాలి అని చెప్పి అన్నారు. అలా అన్న తర్వాత నాకు అది అనిపించింది అనమాట. అమ్మతో అలా ఉన్నాక కొంతకాలం అమ్మతో ఉండలేనట్టుగా అలా అనిపించింది. ఇప్పుడు అమ్మ సత్సంగాలతో నాకేమనిపించిందంటే అమ్మేంటి నేనంటే ఈ రోజు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, ఏ రోజైనా శరీరం వెళ్ళిపోతుంది, అమ్మ చెప్పింది కరెక్ట్ కదా. ఇప్పుడు తనతో అదే చెప్పాను నేను వచ్చినప్పుడు, అక్కడ అమ్మ కాదు ఉన్నది భగవంతుడు, అక్కడ ఉన్నది భగవంతుడు, అమ్మ అంటే శరీరం. నాకు ఆవిడ చెప్పే వాక్యే నాకు భగవంతుడు, నాకు ఇంతవరకు తీసుకొచ్చింది అదే. అందుకని ఏంటంటే నేను ఆ రకంగా అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అమ్మని కూడా గురువుగా అనుకోను, నా గురువు భగవంతుడే. ఎందుకంటే ఫస్ట్ టైం నేను బాధపడిన దానికి నాకు అమ్మతో నాకు కనెక్ట్ చేసింది ఆయన, ఆ గురువు. ఒకప్పుడు ఐక్యమైపోయిందని అమ్మ అని ఐక్యమైపోయిందని అది కూడా తెలియజేశాడు, ఇది కాదు అని చెప్పి అమ్మ ద్వారానే తెలియజేశాడు. అది నాకు బాగా అనిపించిందండి. బాగా అనిపించి ఇప్పుడు ఎంతసేపు ఇంకా అమ్మ ఎంతోమంది మహానుభావులు పరిచయం చేశారండి. ఎంతమంది మహానుభావులు పరిచయం చేశారు మా జీవితంలో మేము ఎరగం. అలాగా వాళ్ళందరికీ దక్షిణ ఇచ్చుకుంటే అమ్మ అనేవారు. హిమాలయాస్ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు హిమాలయాస్ నుంచి వస్తుంటే కొంతమంది పాపం వాళ్ళకేమో వెళ్ళటానికి కిందకి దిగాలని ఎక్కడికి వెళ్ళాలని చేతిలో డబ్బులు ఉండేవి కాదు. నేనేదో మామూలుగా ఇచ్చిన దక్షిణ, అది ఈ సంవత్సరానికి ఇది ఉపయోగపడుతుంది, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇది మన కిందకి వెళ్ళడానికి హిమాలయాస్ నుంచి కింద దిగడానికి ఈ డబ్బులు ఉపయోగపడతాయని సంతోషపడుతుంటే అప్పుడు అమ్మకు అప్పుడు అనిపించిందంట, ఇది నేను ఫస్ట్ టైం ఇలా వచ్చి ఇలా చేశాను కదా, ఇంక ఎవ్రీ ఇయర్ నేను రావాలి వాళ్ళకి ఇచ్చుకోవాలి అనే ఆనందం ఆవిడకి వచ్చింది.
అది ఇప్పుడు మాకు కూడా అలాగే అమ్మ ద్వారా అన్నీ చేసుకున్నాం, మహానుభావులు దర్శనమైంది. ఇంకా వాళ్ళల్లో అంతా కూడా నాకు ప్రేమతత్వమే కనిపిస్తుందండి. నా ప్రేమ ఉబికిపోతుంటే వాళ్ళని చూసి నాకు ఇంట్లో కూడా అనిపించదండి. ఇంట్లో నుంచి ఎప్పుడు వచ్చేద్దాం బయటకని అనిపిస్తుంది, అవన్నీ కావాలని. అప్పుడు మళ్ళీ తెలుసుకున్నది కూడా ఏంటంటే, అమ్మ చెప్పిన దాన్ని బట్టి తెలుసుకుందండి, ఇది ప్రారంభం. మన ఇంట్లో మనం చేసే డ్యూటీ చేయాలి. అమ్మ ఎప్పుడు అంటారు, డ్యూటీ చేయండి, క్యారీ చేయొద్దు, డ్యూటీయే చేయండి, క్యారీ చేయొద్దు అంటారు. ఈ భక్తిని లోపల తీసుకోవాలి. ఇవన్నీ కూడా నేను అలాగే నాకు ఏమన్నా కొంచెం ఇంట్లో ఇది ఉన్నా కూడా గబుక్కుని షార్ట్ టెంపర్గా వచ్చేసినా కూడా మళ్ళీ నన్ను నేను ఇది చేసుకుంటాను. ఇలా కాదు, ఇది ఏంటంటే ఈ మైనస్ ప్లస్ అమ్మ ఎప్పుడు చెప్తారు, ప్లస్ మైనస్ మనం తెచ్చుకునేవే, భగవంతుడికి ఎట్టి సంబంధం లేదు. మనం చేస్తున్నామో అంతసేపు ఆయన సాక్షిగా చూస్తాడు. ఎప్పుడైతే వదిలేసి అంతా ఆయన అంటే ఆయన సాక్షి, ఆయన మన సాక్షులు అయిపోతాము, ఆయన చేస్తాడు అని చెప్పేవారు అమ్మ. అవన్నీ కూడా అనిపి ఇప్పుడు నాకు నా లైఫ్లో కూడా నాకు ఉన్న తలనొప్పులు అవి కూడా ఇది నా ప్రారంభమే, నా ప్రారంభం అనుకునేటప్పటికీ నేను డౌన్ అయిపోతాను, యాక్సెప్ట్ చేసేస్తాం. ఎదుటి వాళ్ళది అనేటప్పటికీ మనకు ఊరకలు వేస్తాం, కంప్లైంట్లు వచ్చేస్తాయి అన్నీ. అప్పుడు ఏది వచ్చినా కూడా ఈ అమ్మ ద్వారా పరిచయమైన మహానుభావులు దర్శనం, అమ్మ మహానుభావులను తీసుకొచ్చి వాళ్ళ సత్సంగాలు కూడా మాకు వినిపించేవారు. ఇలా అమ్మ ఫస్ట్ నాకు భగవంతుడు అమ్మ రూపంలో, ఇంకా తర్వాత మిగతా వాళ్ళందరూ నా జీవితంలో నాకు చాలా హ్యాపీ అండి. మరి ఎప్పుడన్నా మీ నుంచి పాటలు బయటకు వచ్చాయి? నా నుంచి పాటలు రాలేదు, అమ్మ పాటల మటుకి. కానీ ఒకటి మటుకి జరిగింది. నాకు ఏంటంటే, నాకు కల్లో కూడా ఎప్పుడు భగవంతుడు కనిపించలే. ఫస్ట్ టైము మెడిటేషన్ కూడా అమ్మ చెప్పేవారు, ఇలా చేయాలి మెడిటేషన్ ఇలాగా అన్నీ అని చెప్పి. ఆ మెడిటేషన్ అలా చేసుకుంటుంటే ఒకసారి అది మెడిటేషన్లో ఆదిశేషుడు దర్శనం అయిందండి. అది కూడా ఎంతంటే మరి అంత ఎత్తు కాదు, ఇంత ఎత్తు కాదు, ఆదిశేషుడు ఇంత చిన్నగా, అదే సర్పం నాలుకలు బయటకు వచ్చి కదులుతూ కూడా అలా దర్శనం అయిందండి. ఇక్కడ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి యాక్చువల్గా వచ్చి నాకు అమ్మవారు అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకునేవాళ్ళు, అన్ని దేవుళ్ళని పూజా గదిలో పెట్టుకునేవాళ్ళు. కానీ అమ్మ ఎప్పుడు అనేవారు, అన్నీ కాదమ్మా, ఒక్కటి పెట్టుకోండి, మీకు ఇష్టమైన దైవాన్ని ఒకటి పెట్టుకోండి, ఆ దైవంలోనే అందరూ ఉన్నారు అని చెప్పి అలా అయితే కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది అని చెప్పి అమ్మ చెప్పేవారు. సరే అని చెప్పి వెంటనే నేను మొత్తం అన్నీ తీసేసేసి ఒక అమ్మవారి ఇష్టం, నాకంటే శివుడు అమ్మవారు అలా ఇష్టం ఉండేది. ఎవరైతే ఒకటేంటి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఉన్నది ఒకటే కదా అని చెప్పి అనుకుని అన్నీ తీసేసి అమ్మవారిని ఒకటే పెట్టుకుంటాను. అమ్మవారి దగ్గర పెట్టుకుని అమ్మవారికి కూడా రోజు దండం పెట్టుకుంటాను. ఇంత మంచి ఈ రూపంలో అమ్మ వాళ్ళందరి రూపంలో వచ్చి నాకు తెలియజేశావు, చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు అనిపించింది కూడా ఏంటంటే, ఎంత కష్టం సుఖం, ఎంత నిండా సుఖం ఇచ్చినా కూడా భగవంతుడు అక్కడ లేనే లేదండి. భగవంతుడి దగ్గర ఉన్న సుఖం నిండా ఇచ్చండి, ఏ కష్టం లేకుండా చక్కగా వెళ్ళండి చూడండి అని చెప్పి అన్నా కూడా అది కానే కాదు. నాకు అనిపించింది చెప్తున్నానండి, అంటే అనిపించింది, అది ఇంకా నడవాలి. భగవంతుడి దగ్గర ఉన్న సుఖం ఆనందం ఎక్కడా లేదండి. నేనైతే అదే కావాలి అని చెప్పి దండం పెట్టుకుని ముందుకెళ్తున్నాను. చాలా నాకైతే బాగానండి. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే, అమ్మవారు ఇలా అయితే కృష్ణ దర్శనం అయిందండి నాకు. ఎప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, విశ్వరూప దర్శనం అంటారు కదా, నాకు అప్పుడు విశ్వరూప దర్శనం అనిపించలేదు. ఇలా ధ్యానంలో కూర్చుని ఉండగానే కృష్ణుడు మరి ఇంత కృష్ణుడు కాదు, అంత కృష్ణుడు కాదు, ఇంత కృష్ణుడు చక్కగా మురళి ఊదుకుంటూ ఇలా ఉండి మురళి ఊదుతూ చుట్టూ కాంతిపుంజం, ఆ కాంతిపుంజానికి చుట్టూ సమస్త గోళాలు తిరిగేస్తే అప్పుడు నాకు భావన ఏమనిపించిందంటే, ఆ మెడిటేషన్లో భావన ఏమనిపించింది, ఉన్నది ఒక్కటే, అన్నీ నాలోనే ఉన్నాయి, ఒక్కటే ఉన్నది ఒకటే అది అప్పుడు విశ్వరూప దర్శనం అని అనిపించలే నాకు. ఈ మాట నాకు వచ్చింది, ఉన్నది ఒకటే, అన్నీ నాలోనే ఉన్నాయి అని చెప్పి. ఆ తర్వాత ఇంకా మళ్ళా ఇంకా నాకేమీ రాలేదండి. అదే అండి అమ్మది. ఓకే, అమ్మ మూలంగా నాకు ఇవన్నీ కూడానండి అమ్మ ద్వారా నాకు దక్కాయండి. నాకు చాలా ఆనందంగా. ఇట్లా మీ గురించి చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది? యూ ఫీల్ హ్యాపీ? ఆవిడ అన్ని తలలు విశ్వరూప దర్శనం అయింది అన్నారు కదా, అలాగానే ఆ విశ్వరూప దర్శనం ఎలా ఉంటుందో ఆలోచన వచ్చింది అమ్మ. ఆల్రెడీ పాడుకున్నాను అది. అమ్మ జన్మించిన పాపాయికి తల్లి ప్రేమలో ఫలధారగా ఉన్నావు, నీవు
విశ్వరూప దర్శనం అంటే ఇదే. ప్రతి అణువులోని ఆయన ఉన్నాడు. ఆ అణువు ప్రత్యేకతే ఆయన ఉండడమే అమ్మ. వృక్షం పచ్చగా ఉందంటే ఆయన ఉండబట్టే, అదే విశ్వరూప దర్శనం. మన జీవులన్నీ నడుస్తున్నాయి, కదులుతున్నాయంటే ఇవన్నీ కూడా అమ్మ విశ్వరూప దర్శనం అమ్మ. ఎప్పుడైతే ఇలా ఏది చూసినా విశ్వరూప దర్శనం అంటే ఇటు 10 తలలు ఇటు 10 తలలు కాదు అమ్మ. ఈ విశ్వంలో నువ్వు ఎటువైపు చూసినా అదే విశ్వరూప దర్శనం అమ్మ. అది ఇంకొకటి ఏంటంటే అమ్మ కృష్ణుడిని ప్రీతిగా పూజిస్తుందని చెప్పి మీరు కూడా కృష్ణుడు చేయాలని ఎక్కడ అనలేదు. మీకు ఏ దైవం ఇష్టమో మీరు వాళ్ళని పెట్టుకోండి అని చెప్పారు. అదే చెప్తాను, ఎందుకంటే గమ్యం ఒకటే కాబట్టి అమ్మ. ఇప్పుడు ఈయనకి మీకు లడ్డు ఇష్టమా అమ్మ, నాకు కాజా ఇష్టం, వారికి జిలేబీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళకే గొప్పగా ఉంటుంది. ఈ అవతారాలన్నీ కూడా అంతే అమ్మ, రూపనామాలన్నీ కూడా అంతే. ఈ స్వీట్లో ఉన్న పంచదార ఒకటే అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళిపోతారు. అన్ని స్వీట్లలో పంచదార ఒకటే కదా అమ్మ. ఈ నామరూపాలు కూడా అంతే. ఏ రూపాన్ని మనం పట్టుకున్నా గమ్యం ఒకటే అమ్మ. ఏ రూపాన్ని పట్టుకున్నా నీ హృదయ క్షేత్రంలో ఆ రూపమే లేదు, నామమే లేదు అమ్మ. తర్వాత కృష్ణుడితో ఉన్న గోవు గురించి, గోమాత సేవ నాకు ఇష్టం అమ్మ. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళి అదే చేసుకుంటాను అమ్మ. ఆయనకి ఇష్టం కాబట్టి నాకు ఇష్టం అంతే. కృష్ణుడికి ఇష్టం కాబట్టి అదే సత్యం అంతే. అలా కొన్ని తర్వాత ఇక్కడ ఎవరన్నా గోశాలను నడుపుతున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి మీరేమన్నా ఇవన్నీ చూడను, కొంత సేవ అక్కడ చేసుకుంటాను కాబట్టి అమ్మ. శ్రీశైలం వెళ్ళి రోజు గోవులకి కొంతమంది మహాత్ములకి టిఫిన్ పెట్టుకున్నాము, గోవులకి ప్రతిరోజు చేసుకుంటాం అంతేకాని రూమ్లోకి వచ్చి ధ్యానం. నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే ముఖ్యంగా శ్రీకృష్ణుడు గోపాలుడు, గో సంరక్షకుడు కాబట్టి దగ్గరలో మీ ఇప్పుడు ఇంత సత్సంగం జరుగుతుంది మీ ద్వారా, మీ అనుసంధానంగా ఏదైనా ఒక గోశాల నేను నన్ను జీవిత పరమార్థమైన సాధు సేవకి నియమించాడు తల్లి అమ్మ. ఇలా ఇటు వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళాను, గోసేవ చేసుకుంటాను. ఇక్కడి నుంచి పెద్దగా నేను ఎక్కడికి పోనమ్మా. ఓ సాధు వస్తే సత్సంగం పెట్టించి భిక్ష పెట్టుకుంటాను, అందరికీ భోజనాలు పెట్టుకుంటాను అమ్మ. 27 సంవత్సరాల నుంచి ఎన్ని సత్సంగాలు జరిగినా భోజనం పెట్టకుండా మట్టికి పప్పలేదు. హిమాలయాలకి బృందావనం వెళ్ళినప్పుడు కూడా సాధువులకి అయిపోయి అక్కడ గోవులకి, కృష్ణాష్టమి నాడు గోవులకి, కోతులకి అన్నిటికీ పెట్టుకుంటాను. మైండ్లో ముఖ్య ఉద్దేశం ఇది అని ఉండదమ్మా. ఆ టైంలో అది ఉంటే అది చేసుకుంటాను అమ్మా. చాలా బాగుంది. ఆధ్యాత్మికం అంటే ఇది అంటే చెప్పారు కదా పంచదార అని చెప్పారు కదా, అన్నిట్లోనూ ఉంది. అంటే సూపర్ఫిషియల్గా రకరకాల ఆకారాలు కనిపిస్తున్నా దాని మూలంలో ఉన్నది ఒకటి. అది గుర్తిస్తే వాడు ఆ మార్గంలో పడ్డట్టు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బుచ్చారెడ్డి గారు చెప్పింది, ఈ అమ్మ చెప్పింది ఇప్పుడు, అంటే వాళ్ళ ద్వారా విన్నది. ఇప్పుడు నువ్వు కృష్ణుడిని ఆరాధిస్తే అన్ని కలిపి కృష్ణుడిలో ఉండి అక్కడి నుంచి అట్లా నువ్వు కృష్ణుడికి ఆరాధిస్తున్నావు అంటే కృష్ణుడి వెనుక సమస్త దేవ సమాజం ఉంది, అందరికీ నమస్కరిస్తున్నట్టు. అట్లా కాకుండా అమ్మవారు అనుకో, అప్పుడు అమ్మవారి లోపల అన్ని దేవతామూర్తుల కలయిక అనుకున్నప్పుడు ఏకాత్మ భావన ఎస్టాబ్లిష్ నాకే చెందుతుంది. సో అట్లా. తర్వాత విశ్వరూపం అంటే రియల్ అబ్జర్వేషన్. అది అంటే ప్రతిదీ అతనే అదే అదే అనుకున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా రూపంతో పని లేదు. ఎటు చూసినా నువ్వే కాదు. ఆయన రూపం అని ఏమీ లేదమ్మా, అది ఆయనదే అంతే. ఇది ఎవరిదో అది ఆయనదే. ఎంత గొప్ప సైంటిస్ట్ అమ్మ. ఈ శరీరాన్ని తయారు చేశాడు, 84 లక్షల జీవరాశుల యొక్క అస్థిపంజరాన్ని తయారు చేశాడు ఆయన. ఒక దేహానికి సంబంధం ఉందమ్మా. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నది ఆయనే అనుకున్నప్పుడు ఇది స్వయంభూ క్షేత్రం అయిపోయింది. నా కంటికి ఆ 84 లక్షల జీవరాశుల అస్థి పంజరాలు కూడా స్వయంభూ క్షేత్రాల్లా కనిపిస్తాయి. మీరా గురించి ఏమంటారు? ఎందుకంటే మీలాగే చేసిండొచ్చు ఆమె కూడా, అంతే. సాధు సేవ మీలాగే జరిగింటది లైఫ్ అలాగే ఉంది కొంతవరకు. అంటే ఇక ఉన్నది అదే అని దాన్ని పట్టకుండా వదలకుండా పట్టుకోవడం, అక్కడి నుంచి తన జన్మ చరితార్థం చేసుకోవడం, అక్కడి నుంచి తన ఎన్నో భజన్స్ పాడడం. అంటే ఆవిడతో పోల్చుకోవడానికి నేను పోల్చట్లే, కానీ అలా చెప్తే అది మళ్ళీ అహంకారం అవుతుందేమో. కానీ ఆవిడ జీవితమే నా జీవితం. అంతే 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 ఉన్నది చెప్తున్నారు, ఇందులో అహంకారం ఉంది. మీరేం చెప్పినా
విమర్శించేవాడు ఉంటాడు, సమర్థించేవాడు ఉంటాడు, వరకు ఉంటారమ్మా. చెప్పేవాడు ఉంటాడు. మా ఆధ్యాత్మిక ప్రయాణాల్లోనే మాకు ఉంటారు. మిమ్మల్ని అందంగా విమర్శించే వాళ్ళు ఎవరు ఉన్నారా? విమర్శిస్తూనే ఉంటారు. కొంచెం వాళ్ళకే ఫస్ట్ భిక్ష పెడతాను నేను, ఎందుకంటే జాలి వేస్తుంది వాళ్ళ మీద. ఎందుకంటే నేను కర్మ నుంచి వైదొలిగిపోతున్నాను, తన కర్మ మూట కట్టుకుంటుంది అని. అంతే కదా, అలా కూడా ఉండదు. ఏమంటారు విమర్శ అంటే? ఏదో మంచి ఇలాగా అని అంటే రాగద్వేషాలు ఉంటే ఏదోటి అంటారమ్మా, అంతే. అది వాళ్ళ సహజ లక్షణం. కానీ మనం తెలుసుకుంటున్నాం కదా, ఒకరిని విమర్శిస్తే మనకి రోగాల బారినో కష్టాల బారిన వచ్చి వెంటనే వచ్చి మనసు చెడిపోతుంది కదా. అది వాళ్ళు కూడా పడకూడదని జాలి వేస్తుందమ్మా, అంతే. వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. అందరూ ఒకటే, కానీ కొంచెం అనారోగ్యంగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వస్తే మటుకి ఫస్ట్ వాళ్ళకి కొంచెం ఇస్తాం. అందరిని ఇమ్మంటాను కూడా. పెద్దవాళ్ళ వయసుకి గౌరవం ఇవ్వాలి కదా అమ్మా. నేను 12 సంవత్సరాలు అప్పటికి వెళ్ళాను బాబు హిమాలయస్. సాధి సేవ చేసుకొచ్చేయటమే. కొంచెం ఒకసారి బద్రీలో అయితే గుడికి వెళ్తాను, అన్ని చోట్ల గుళ్ళకి వెళ్ళను. నేను ఆసక్తి లేదు, ఎందుకంటే ఏ గుడికి వెళ్ళినా ఇప్పుడు నొక్కేస్తున్నారు జనాలు అసలు విపరీతంగా. అలా కష్టపడమని ఆయన చెప్పలేదే, అందరికీ హృదయక్షేత్రంలో ఉన్నానని నేను చెప్తున్నాను. నేనెందుకు వెళ్ళి గోధుమ పిండిని తీసుకున్నట్టు తీసుకేస్తున్నారు, నేనెందుకు వెళ్ళి ఆ బాధపడాలి అని. ఇక్కడే ఉన్నాడు కదండి, ఫస్ట్ నేను నడవాలి, ఇక్కడే ఉన్నాడని అమ్మ. ఎదుటి వాళ్ళకి చెప్పి నేను దాన్ని ఆచరించాలి కదా అమ్మ. ఇప్పుడు అంటే భక్తి కంప్లీట్ అయిపోయి ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాక ఇవన్నీ అర్థమైపోయినాయి. అది ఎటు వెళ్ళని నాకు తెలియదు కానమ్మా, నాకు నా అనుభవంలో నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తున్నాను. అది ఏదైనా సంశయం లేని స్థితిలో ఉన్నారు మీరు. మీరు ఎవరిని అడగట్లేదు, ఇది కరెక్టా తప్ప అని అడగట్లేదు, మీరు వెళ్ళిపోతున్నారు. చెప్పేవాళ్ళు ఏదో తప్పుంటే వెంటనే ఖండిస్తాను. ఇది కాదు, చూపిస్తున్నాడు అమ్మ, నీతోనే ఉన్నాడని స్వయంగా నాకు ద్వారకలో చెప్పాడు. నీతోనే ఉన్నాను. అవును, నాతో ఆయన ఉన్నాడు, మరి అందరిలో కూడా ఆయనే ఉన్నాడు, నడిపిస్తున్నాడు కదమ్మా. నీతోనే ఉన్నప్పుడు ఇలాగా నేను ద్వారకలో కళ్ళు తెరిచేసరికి నీతోనే నీతోనే అని గోడ మీద తెలుగు అక్షరాలు కనిపించి అదృశ్యం అయిపోయినాయి అమ్మా. నాతోనే ఉన్నాడు ఆయన, కానీ నేను ఆయన నాతోనే ఉన్నాడనే నమ్మకం నాలో పూర్తి అయిన తర్వాతే అది అమలు చేస్తాడండి భగవంతుడు. అమ్మా నమ్మకం ఉంది కాబట్టి నేను ఆయన చేయి పట్టుకుంటే ఎప్పుడూ జారిపోతున్నామ్మా. ఆయన నా చేయి పట్టుకున్నాడు, అందుకనే 27 ఏళ్ళ నుంచి ఇంత విజయయాత్ర చేయగలిగానమ్మా. ఆయన తోడు లేకపోతే ఏమీ లేదు, నోట్లో అక్షరం ముక్క లేదమ్మా. హిమాలయస్లో ఎప్పుడు వర్షాలు రాళ్ళు పడిపోతూనే ఉంటాయి. మరి ఇన్ని సంవత్సరాలు మాకు రక్షణ కల్పించాడంటే ఆయనే కదా అమ్మా. అంతా ఆయనే, ఇంకా సంశయం లేదు, తెలుసుకునేది లేదు. నన్ను రెండుగా చీల్చినా సంశయం లేదమ్మా. చీల్తే నువ్వు చీల్చుకోపో, అంతే. నాకు మళ్ళీ సంశయం లేదు. నా అనుభవాన్ని ప్రపంచానికి ధైర్యంగా చెప్తాను. ఇది శాస్త్రంలో ఉందా లేదా నాకు అనవసరం, అది నా అనుభవం సత్యం. అది ఎందుకంటే నేను సత్యంగా ఉంటాను, అదే నా ధైర్యం. ప్రేమగా ఉంటాను, అదే నా ధైర్యం. ఈ రెండు భగవంతుడు అంతే. అయితే అమ్మ, ఇప్పుడు కృష్ణతత్వం వైపు మీరు అడుగులేసిన తర్వాత కృష్ణ అని శబ్దం లేదంతే, తత్వం అంతే. అది నేనై ఉన్నాను. అయితే ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నారో మన చుట్టాలు, ఇంట్లోనూ తెలిసిన వాళ్ళు, స్నేహితులు ఎవరో ఒకరు శరీరం వదిలేస్తున్న సందర్భాలు వస్తాయి. అప్పుడు మీకు బాధ అనిపిస్తుందా, లేదా ఎలా చూస్తారు మీరు? ఎవరైతే ఒక్క క్షణం నేనుగా ఉన్నప్పుడు బాధ అంటానమ్మా, మరి క్షణం ఇది తప్పదు. వాళ్ళు పేదలైతే చేసేది ఉంటే కొంచెం చేస్తాను, లేకపోతే. చివరి ప్రశ్న, ఇంటి వాళ్ళు బయటి వాళ్ళ భేదం ఏమైనా ఉంటుందా? అన్నింటిలో అంటే భోజనం పెట్టడం వరకు అందరూ ఒకటి అనొచ్చు, ఆస్తి విషయంలో అనుకోం కదా. ఆస్తి నాకు మా వాళ్ళు ఏదో ఇస్తారు, అదే నా ఆస్తి, అది ఖర్చు పెట్టుకుని వస్తాను, అదే నా ఆస్తి, అంతే. అదే అంతే అమ్మా. ఇప్పుడు ఈ దేహం వదిలినప్పుడు ఇది వదిలేస్తానయ్యా, ఇల్లు వదిలేస్తాను. పక్కింట్లోకి వెళితే మనల్ని ఒప్పుకోరు కాబట్టి ఒక రిజిస్ట్రేషన్ పెట్టి ఇది నువ్వు దేహం వదిలి వరకు ఇది నీదని భగవంతుడు చెప్తున్నాడు. అంతే, అది అదే ఆలోచన నాకు ఉంటుందమ్మా. ఇక ఇదేంది, ఇక మీరు ఎక్కడ అడిగినా మీకు జవాబు ఉందని దానికి, ఇంకా తిరగలేదు దీనికి.
అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంది, సంశయం లేదు మీకు, లేదమ్మా, అక్కడితో అయిపోయింది. యథార్థం భగవంతుడు అక్కడే ఉన్నాడు, అంతా ఆయనదే అమ్మ. మీరు ఇది కరెక్టా తప్ప అని ఎవరిని అడగలేదు, అడగలేదు. మీ మీ మార్గంలో మీరు వెళ్తున్నారు, మీకు అంటే నచ్చింది ఆయన చేస్తున్నారు. చెప్తున్నాడు కాబట్టి నాకు ధైర్యం ఎక్కువ అమ్మ. నేను అనుకుంటే అజ్ఞానమే, ఆయన అనుకున్నప్పుడు జ్ఞానమే కదా అమ్మ. జ్ఞానమే శాస్త్రం. పాటలో కూడా మనసు అనే అవును, మూలం ఏమంటారు, అద్వైతమే కనిపిస్తుంది. నేను ఒకసారి అది ఇస్తే ఊరికి ట్రై చేస్తాను. బాగుంది కదా వాళ్ళు. ఇంటర్వ్యూ అరేంజ్ చేసింది విజయమ్మ గారు. విజయమ్మ గారి అనుభవం కూడా ఒకసారి కనుక్కుందాం. పాట తప్పకుండా, మనకేం తొందర ఉంది, వీఆర్ నాట్ ఎస్కేపింగ్. పదవే పోదాము మనసా, పదవే పోదాము మనసా, జన్మనిచ్చిన పాదాల చెంతకు పదవే ఓ మనసా, పదవే పోదాము ఓ మనసా, అటు ఇటు పోకే ఓ మనసా, అటు ఇటు పోకే ఓ మనసా, జన్మనిచ్చిన పాదాల చింతకు పదవే ఓ మనసా, పదవే పోదాము ఓ మనసా, ఆటలాడకు ఓ మనసా, ఆటలాడకు ఓ మనసా, ఆడించే వాడిని తెలుసుకో ఓ మనసా, పదవే పోదాము ఓ మనసా, నాది 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 అని మురవకే ఓ మనసా, ఏది నీది కాదని తెలుసుకో ఓ మనసా, పదవే పోదాము మనసా. బాగుంది కదా, చాలా బాగుంది, పాడుతుంటే బాగుందమ్మా. నేనెక్కడ పాడాను, నువ్వే అదే పాట పాడుతాను. పాడు. నాది నాది అని మురవకే మనసా, ఏది నీది కాదని తెలుసుకో, ఏదైతే నేనని ఊరేగుతావో అదే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇంక ఇవన్నీ అనుకోవటం దేనికి, ఎక్కడో చోట ఆయన నివాసం పెడతాడమ్మా, చెట్టు కింద గుడిసెలోనో బిల్డింగ్ లో, ఈ ప్రారంభానుసారం తెచ్చుకునేవే ఇవన్నీ కూడానే. ఒక పెద్ద ఆయన ఈ మాట గురించి ఒక మాట చెప్పాడు నాకు. ఊరేగడం అంటే ఏంటో తెలుసా అన్నాడు. తెలీదండి అన్న. అంటే ఊరు ముఖ్యం కాదు, ఏగడం ముఖ్యం తెలుసుకో అన్నా. పదవే పోదాము మనసా, జన్మనిచ్చిన పదాల చెంతకు పదవే ఓ మనసా, పదవే ఓ మనసా, జన్మనిచ్చిన పదాల చెంతకు పదవే ఓ మనసా, అటు ఇటు పోతే ఓ మనసా, అటు ఇటు పోతే ఓ మనసా, జన్మనిచ్చిన పాదాల చెంతకు పదవే ఓ మనసా, ఆటలాడకు ఓ మనసా, ఆటలాడకు ఓ మనసా, ఆడించే వాడిని తెలుసుకో మనసా. ఈ పాయింట్ నాకు చాలా ఇష్టం. ఆటలాడకో మనసా, ఎవరైతే నిన్ను ఆడిస్తున్నారో ఆయన్ని తెలుసుకో. తోలుబొమ్మలు ఇవన్నీ కూడా ఆడించేవాడు ఇక్కడ ఉన్నాడమ్మా. ఈయనకన్నా ముఖ్యమైన వాడు మన జీవనయాత్రలో ఎవరున్నారంటారు? నిజం ఒప్పుకోవాలంటే కదా, ప్రాణమే లేకపోతే నీకు భార్య అక్కడది, నీకు ఇల్లు అక్కడది, నీకు డబ్బు ఎక్కడది. అమ్మ ఇప్పటికిప్పుడు ఇంకేదన్నా పాడతా లాస్ట్, పాడమ్మా. ఆ తర్వాత మీరు మాట్లాడుదురు. ఇది మంచిగా వైలిన్ తెస్తే కొన్ని రాగాల్లో కట్టొచ్చు వీటిని. కట్టో పాట వినిపించమ్మా. అయ్యో ఎందుకు వినిపించదు? నేను ఆ భక్తులు కొంతమంది ఈ మధ్యన పాడుతున్నారు ఈ పాటలో, ఎంత వీటికి మనం రాగయుక్తంగా దీన్ని మాత్రలను బట్టి కట్టొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి వైలిన్ అంటే తెలుస్తుంది. ఇప్పుడు శివపంతు వరాలు మంచి ఏమంటారు భావగర్భితమైన రాగాలు ఉన్నాయి.
బ్రహ్మ చేసిన బొమ్మ ఇది, ఈ బొమ్మను కదిలించే ఆత్మగా నీ ఉన్నావు. బ్రహ్మ చేసిన బొమ్మ ఇది. మరి నేనెక్కడో నేనెవరో ప్రతి ఘడియ నీ ఆధారముతో జీవనయాత్ర చేస్తున్న బొమ్మ ఇది. బ్రహ్మ చేసిన బొమ్మ ఇది. మరి నేనెక్కడో నేనెవరో ఈ బొమ్మలో ఎరుకగా ప్రకాశించే ఆత్మగా నీ ఉన్నావు. మరి నీవెవరో నేనెవరో, నీవెవరో నేనెవరో, నేనెవరో నేనెక్కడా బ్రహ్మ చేసిన బొమ్మ ఇది. పాపడేవమ్మా, చాలా బాగుంది అమ్మా. నాకు ఇట్లాంటిది ఒకటి కావాలి. అలాగే నేను అడగలేదు, భగవంతుడే అడిగాడు, భగవంతుడే ఇస్తున్నాడు. అంతే. నేను అదే ఎవరెవరు రుణపడి లేము. ఇప్పుడు ఇది కూడా నేను ఎవరిని ఏదో అడగను, మిమ్మల్ని అడగడానికి కారణం అది కదమ్మా. ఇచ్చేవాడు భగవంతుడే, తీసుకునేవాడు భగవంతుడే. ఎవరు రుణపడి ఉన్నారు ఇక్కడ అంటాను నేను. అమ్మా వైలెన్ తీసుకురాలేదు, సగం దూరం వచ్చినాక మైథిలి గుర్తొచ్చింది. సరే మళ్ళీ కలుస్తానేమో గాయత్రమ్మ గారిని వచ్చేసాను. అమ్మ చెప్పండి, మీరు ఇటు వస్తారా కొంచెం? కాదు, అమ్మ దగ్గరికి రండి, అటు ఇట్లా రండి, రండి అమ్మా, అటు అటు రండి, అటు ఇట్లా కూర్చున్నాను, నువ్వు కూర్చో. పట్టుకో. అంత క్లోజ్నెస్ లేదు. భగవంతుడు ఈ నెట్వర్క్లో నాకు తోసాడు ఆ రోజు, మీ మధ్యలో ఒక రోజు. అమ్మతో ఎప్పుడంటే ఫస్ట్ పరిచయం గుర్తు చేసుకున్నాను. అయితే శారద గారు యాత్రలకి వెళ్తున్నా, మీరు కూడా వస్తారా అని అడిగారు. నాకు ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, నేనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఒక నిమిషం కదలడానికి వీల్లేదు చెప్పాను. అయితే సడన్గా ఏమైందంటే ఆ డిపార్ట్మెంట్ ఒకరోజు వెళ్ళేటప్పటికి టేబుల్ మీద కాగితం ఉంది, నీది డిపార్ట్మెంట్ కాదు, నేను మార్చేసాను. నేను ప్లాన్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి, ఇవాళ నడపాల్సింది నిన్న నడిపిన దాన్ని వైండప్ చేయడానికి, రేపొద్దున నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ప్లానింగ్ అవన్నీ ఉన్నాయి మైండ్లో. ఏం చేయాలో అప్పుడు నాకు మండిపోయింది. అప్పుడు ఇంత లేదు, ఈజీగా తీసుకుని అంత మండిపోయి ఒక లీవ్ లెటర్ అక్కడ పారేసి శారదకు ఫోన్ చేశాను అనమాట, నేను యాత్రలకు వస్తున్నా అని. ఫోన్ చేస్తే టికెట్ కూడా రెడీగా ఉంది, వాళ్ళ ఆయన మాట్లాడారు, టికెట్ కూడా రెడీగా ఉంది, ఆవిడెవరో క్యాన్సిల్ చేసుకున్నారు, మీరు వచ్చేయండి దాంట్లో. అలా అమ్మతో ఫస్ట్ యాత్ర. తర్వాత కొన్ని యాత్రలకు వెళ్ళాను. అందరికీ సాధువులకు భోజనం పెట్టి పంచి పెడుతుంటే అలా చూస్తుంటే దాన్ని ఏమిటో ఈవిడ ఇలా చేస్తుంటారు. మీకు అప్పుడు అలా అనిపించింది? అప్పుడు అలా అనిపించేది. నేను చేసేదాన్ని, కానీ ఇలా అందరికీ డబ్బులు పనిచేసేయడం, భోజనాలు పెట్టడం వరకు నాకు ఇష్టమే. అయితే ఒకసారి కల్లో కనిపించారు ఆ మధ్య, మా అమ్మలాగా కల్లో కనిపించి ఎవరో భోజనాలు పెడుతున్నారట. అయితే వాళ్ళకి దక్షిణలు ఇవ్వట్లేదట సాధువులకి. ఇదేంటి, నేనైతే కొంచెం దక్షిణన్నా ఇచ్చేదాన్ని కదా, పోనీ 2 రూపాయలన్నా ఇవ్వచ్చు కదా, కానీ నేను 2 రూపాయలు ఇవ్వను, ఇస్తే 100 రూపాయలు ఇస్తాను అనుకున్నానట. అయితే మా అమ్మ అన్నదట, నువ్వు 100 రూపాయలు ఇస్తానంటే నేను అరేంజ్ చేస్తాను, నువ్వు డబ్బులు రెడీ చేసుకో, 100 మందికి 100 రూపాయలు అని లెక్క చెప్పారు నాకు. పైగా లెక్క తీసుకుని హరిద్వార్కి వచ్చాను నేను, 100 మందికి 100 రూపాయలు ఇవ్వాలి. అంతమందికి భోజనాలు పెట్టారు ఆవిడ. అప్పటి నుంచి సాధువులకు ఇవ్వడంలో తృప్తి కనపడింది. తర్వాత అన్నిటికంటే నేను ఆవిడని సత్సంగాలంటే విడవకుండా వచ్చేది ఏంటంటే ఆవిడలో పొంగి పొరలే ప్రేమతత్వం. అంతే కదా, ఇక్కడికి వచ్చి సిగ్గుపడి వెళ్తా, ఇంకా ప్రేమతత్వం మాలోకి నింపుకోలేదేంటి, సిగ్గుపడ్డం అవుతుంది వచ్చి. ఇప్పుడు అన్నీ చేస్తాం కానీ అన్నీ అర్థమవుతాయి, కానీ ఆ ప్రేమతత్వం నింపుకోవడం ఇంకా ప్రాక్టీస్ కావాలి అనుకుంటున్నాను. అమ్మ ఇదేవరు? ఏదో చూస్తున్నా చక్కగా
ఎంత బాగా కూర్చుందో. మీరు అన్నారు అసలు ఇది ఎవరి దగ్గర పోదని. 100 సంవత్సరాల బాబాని మొన్న ఇంటర్వ్యూ చేసి ఆయన ఎత్తి మురుగుతుంది అసలు. మరి ఏంటో నన్ను యాక్సెప్ట్ చేసింది. మేబీ అది వైబ్రేషన్ ఏమైనా గుర్తుపడతాయి. కుక్కలను గుర్తుపడతాయి, పిచ్చోళ్ళని గుర్తుపడతారు, మనుషులు కొంచెం తక్కువ. అమ్మ ఇటు రండి, ఇట్లా రండి, ఎట్రా మీ ఇష్టం. ఎక్కడన్నా ఎవరి ఇష్టం అలా వదిలేయండి, కూర్చోండి. ఆల్రెడీ కిందనే కూర్చుంది. చెప్పమ్మా ఒక 2 మాటలు అమ్మ గురించి. అమ్మ గురించి చెప్పాలంటే మాటలు రావటం లేదు. ఫస్ట్ ఆవిడ ప్రజెన్స్లో నాకు చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే నేను కూర్చోలేను, ఇక రాను సత్సంగానికి అనుకుంటా. మళ్ళీ సత్సంగం ఉంది అమ్మ దగ్గర అనగానే సరే వచ్చి హాల్లో పడుకుంటా. ఈ వైబ్రేషన్స్ అమ్మ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతూ ఆ ప్రేమకి నేను దాసురాలను అనాలి. మీరు నేర్చుకున్నది ఏమిటి? ఆచరిస్తున్నది అమ్మతో లేకుండా బయట ఆచరిస్తున్నది ఏదో? ఆచరిస్తూ ఉన్నది ముందు నేర్చుకున్నది అమ్మ దాతృత్వం చూసి. అంతకుముందు నేను నా ఫైనాన్షియల్ దృష్ట్యా కొంచెం ఏదన్నా ఇలా ఇవ్వడానికి ఆలోచించేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా ఇవ్వాలి అని ఇవ్వడం నేర్చుకున్నాను. కొంత అమ్మ అంతే ఇవ్వలేకపోతున్నా. అలా ఇప్పుడు అనుకోద్దాం, ఏదైనా తక్కువైనా ఎక్కువైనా 2 భగవంతుడి. ఇప్పుడు అమ్మ లోపల కదా ఆ పాటలు. ఇప్పుడు బ్రహ్మ చేసిన బొమ్మ ఇది అలా ఏదైనా పాడుతుంటే నాకు ఆ తత్వం బాగా అర్థమైపోయి లోపల నుంచి దుఃఖం అది అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒక 15-20 ఏళ్ళ నుంచి ఉపనిషత్తులు ముందు కొంచెం వింటున్నా, తర్వాత సిస్టమేటిక్గా 10 సంవత్సరం నుంచి వింటున్నా. ఆ వింటున్నదంతా అమ్మ మళ్ళీ ఇక్కడ చెప్పేస్తూ ఉంటారు. సారం 2-3 మాటల్లో. నాకు అది చాలా ఇష్టం. మా అనుభవానికి పనికొస్తుంది. ఇది కదా అని రాగద్వేషాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ వీఆర్ ఆన్ దట్ పాత్. కానీ అమ్మ ఏదో ఒక ఆధారం కావాలి కదా. మురళి గారు ఏమైనా అడుగుతారు? ఒక్క మాట ఏం లేదా? మీరు అడిగేది మా దగ్గర ఉందో లేదో తెలియదు కానీ అడగండి. వద్దులే, మనం వద్దన్నాడు కదా, మనకెందుకు. చివరికి ఒక్క ప్రశ్న అమ్మా, దాని తర్వాత కృష్ణ వందే జగద్గురు ముగిద్దాం. అసలు జీవితం అంటే ఏంది? జీవితం అంటే తెలియనప్పుడు ఇది జీవితం అనుకుంటామమ్మా. తెలిసిన తర్వాత జీవితం ఎక్కడిది అనుకుంటాం. తెలిసిన తర్వాత ఆయన ఒడిలోనే ఉంటామమ్మా. తెలియక ముందు ఇది జీవితం అంట. జీవితం అంటే ఇవన్నీ వచ్చేస్తాయి అమ్మా. తెలిసిన తర్వాత అదే జీవితం. నీ గీత నా జీవితం, నా గీత నీతోనే అని పాడుకుంటాను. నీ భగవద్గీత నాకు ఆధారమైంది. నేను చదివినా చదవకపోయినా కొందరు నోటి ద్వారా విన్నాను. నా గీత అంతా నువ్వే ఉన్నావు వెళ్ళిన తర్వాత. అదే జీవితం అంతే. ఓకే, సో ఇది చివరికి ఒక్కటి అన్నా ఒక 2 లైన్లు పాడండి. మీ జీవితం యొక్క సమగ్ర సారాన్ని 2 లైన్లు పాడండి. కృష్ణ అంతే, అయిపోయింది. సో ఇది గాయత్రమ్మ గారితో ఇచ్చిన ఏమంటారు తత్వంతో కూడిన ఒక చర్చ. ఇందులో
ఏ అహంకారం లేదు, తనున్న స్థితిని తాను చెప్పారు. నా స్థితుల నుంచి నేను అడిగాను, వాళ్ళ స్థితుల నుంచి వాళ్ళు విన్నారు. అందుకని డోంట్ జడ్జ్, లిజన్. నచ్చినా నచ్చకపోయినా జస్ట్ ఫర్గెట్. ఎవరి జీవితాన్ని వాళ్ళు ఎక్కడో చోట తెలుసుకుని అక్కడి నుంచి జీవితాన్ని నిర్మించుకోవచ్చు. అంతే. ఏదేమైనా అందరు చెప్తున్న మాట ఏంది, ఆమెకేం తెలియదు, బట్ ఆమెలో ఒక అంతులేని ప్రేమతత్వం ఉందని చెప్తున్నారు. అది నాకు ఆ భావన ఉంది, నాలోనూ అది ఉంది. ఏంటంటే నీళ్ళలో కలిపినట్టు ప్రేమలో కలిపేసుకోవాలంతే. సో మళ్ళీ ఒకసారి సరదాగా పాటలు పాడుకుందాం. అలాగే అమ్మా. నేను కూడా నా వైలిన్ తీసుకొస్తా, కొన్ని కంపోజ్ చేసి ఒక పాటలు పాడుకుందాం. ఇది అపురూపమైనది. నాకు నీకు భగవంతుడు అర్హత నీకుంది కాబట్టి ఇది నీకు ఇప్పిస్తున్నాడయ్యా. అందుకే నేను చాలా గొప్పవాడు. డబ్బులు అవన్నీ ఏం కాదు, ఇది చాలా గొప్పది. ఇది ఎన్నో కృష్ణ పాటలు, అది తత్వం కానివ్వమ్మ, ఏదైనా కానీ ఎన్నో వందలాది పాటలు దీంతో పాడాను. మరి అదెందుకు ఉండని? అక్కర్లేదు, తీసుకోవయ్యా. అడిగావు కాబట్టి ఇచ్చేస్తాను అంతే. నాకు ఇంకోటి ఉంది, తీసుకుంటాను. అలాగే దీన్ని అంత ప్రేమగా చూడాలి. నేను ఏదైనా ప్రేమగానే చూస్తాను. అలాగే దాన్ని స్పెషల్ గా ప్రేమ చూడండి. ప్రేమగా ఏదైనా చూడాలి. ఇది కృష్ణుడి యొక్క రాగాలు కురిపించింది ఈ నోటి ద్వారా. ఇది లేకపోతే నేను పక్కోళ్ళు చేయి కొట్టేస్తాను. నేను తెలియదు, నాకు అది వస్తే తెలియదు. పాడుతున్నప్పుడు ఏమాత్రం బయట సౌండ్స్ ఉన్నా పాడలేను. లైవ్ అయిపోవాలి. ఏదో అద్భుత శక్తి ఉంది దాంట్లో, లైవ్ అయిపోతుందేమో. అక్కడికి ఏమీ ఉండదు. మరి లైవ్ అవ్వడానికి ఏమో ఆకారాలు ఏమీ లేవు, కానీ లైవ్ అవుతాం. ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు. కాబట్టి రాగాలు ఆయన కురిపిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎట్లా చూస్తున్నానో దాన్ని ఎట్లా చూస్తాను సార్, అంతే. ఇస్తాను, అక్కడ పెట్టి ఇస్తాను. కొంచెం పెట్టి అందరికి తయారు. ఒకసారి ఆ పిల్లల్ని పిలవండి అమ్మ. ఒకసారి అందరూ బాయ్ చెప్పండి. అమ్మ మీరు కూడా లలితమ్మ గారు కదా. జై శ్రీకృష్ణ. మళ్ళీ ఒకసారి అది పాడుకుందాం. ఏది మన చిన్నది కాదు చిన్నది శ్లోకం. వాసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న కృష్ణుడికి, మీలో ఉన్న ప్రశాంతతకి, మీలో ఉన్న ఆనందానికి, మీలో ఉన్న ఓపికకి, మీలో ఉన్న సహజమైన ప్రేమకి వీళ్ళందరి తరఫున నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. నిర్ద్వంద్వంగా యాక్సెప్ట్ చేయండి. రీసా రసో వైస. థ్యాంక్ యూ. చివరి మాట ఏంటది అర్థం కాలేదు. రీసా రసో వైస, అదే కృష్ణతత్వం ఉన్నది, అదే. దాని గురించి వేరే పర్వాలేదు, ఉన్నది అదే. అట్లా అనుకోండి. నాకు అర్థం కదా, నేను తేట తెలుగు పదాలతో ఇచ్చాడు.